తిరిగాం కదండి, మేము తిరిగామని చెప్తున్నాను కదా. రెండేళ్ళ నుంచి కూడా తిరుగుతున్నాను. దేవాలయాలకు వెళ్ళాను, క్యాంపులకు వెళ్తున్నాము. నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాను ఇద్దరు. ఇది అబద్ధం కాదు, నిజమండి. మా నాన్నగారితో మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఈ ఆస్తి కూడా మాకు వద్దు, కానీ నాన్నగారు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, లోపలికి ఎంటర్ చేయమండి. లేదు, చేయండి. డోర్లు ఎరగొట్టారు కాబట్టి, ముందు రోజు కారాలు పట్టుకొని గుణపాలతో వచ్చారు కాబట్టి నా ఎలా అవుతుంది? దుబాడ శ్రీనివాస్ స్వార్జితం ఎలా అవుతుంది? ఏం చేసినా మన పాప అంటే అర్థం ఏంటో చెప్పాను ఎంతసేపు. కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పాను, మళ్ళీ అని చెప్తాను అంతే. ఒకసారి చెప్తాను. ఎస్, నిజం. ఒకటే మీకు అడుగుతాను, ఒకటే అడుగుతా. నేను ఒక గౌరవ సభ్యుడిని, కౌన్సిల్లో మెంబర్ని. నా చైర్మన్ మోషన్ రాజు గారికి కంప్లైంట్, స్పీకర్ గారికి కంప్లైంట్, అలాగే గవర్నర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇది జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇంచుమించు 12-13 గంటలు అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు సిఐ గారికి ఫోన్లు వస్తున్నాయి? వాళ్ళు అక్కడే ఉండని నేను ఎందుకు ఫోన్ వచ్చింది? దమ్ము ఉంటే ఈవిడికి ఉన్న బలం ఏంటి? వైసీపీ కదా, జగన్ పార్టీ కదా. నాకు ఏసీఎల్ లోపల, వాళ్ళకి ఏసీఎల్ లోపల. కానీ నాకు లోపల వేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆమెకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు ఈ కాంపౌండ్కి? ఆ చుట్టుపక్కల రాత్రి పగలు ఏ టైంలో చూసినా అన్ని కెమెరాస్ నాకు పనిచేస్తుంటే కెమెరాస్లో మొత్తం రికార్డ్ అయింది. ఎంతమంది తెలుగుదేశం నా గుమ్మం దగ్గరికి నాకు తెలిసి టీడీపీ క్యాడర్ ఇప్పుడు రాలా, నాతో మాట్లాడరు కూడా, నేను మాట్లాడినా. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే ఈమెకి మద్దతుగా, సపోర్ట్గా. ఇవన్నీ ఎవిడెన్సెస్ కావా? ఆమెకి ఎలాగ సపోర్ట్ వస్తుంది? వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి పార్టీకి చెందిన ఆవిడైతే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎలా మద్దతు వస్తుంది? ఇది ఎవిడెన్స్ కాదా? ఇంకా చూస్తారు మీరు, అచ్చెన్నాయుడు సపోర్ట్ అంటే ఇంకా చూస్తారు. నేను ఇప్పుడు ఎందుకు అచ్చెన్నాయుడికి చెప్తున్నాను? ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతావు అన్నది. పొలిటికల్ ఎంట్రీ దైవాధీనం, మంచిదే. జరిగితే ఈ తండ్రి సపోర్ట్ ఇప్పుడు అడిగారు కదా, ఇచ్చేమని చెప్పాను కదా. నేనే ప్రకటించాను. ఎవరికైనా లేదు నాకొద్దు పాపకి అంటే పాప పేరు ప్రకటించుండేవాడిని. ఆ రోజు టికెట్ నాకొద్దు కానీ ప్రకటించుకున్నోడిని ఎవరైతే నాకేముంది, నా కూతురు అయితే నాకేముంది, భార్య అయితే ఉంది. అన్నాను, తప్పు బయటకు చెప్పుకున్నాను. అలాగే అంటే చీటింగ్ అంటే రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు. రాజకీయాల్లో ఆ పరిస్థితి సమయం కోసం అశ్వత్థామ అత కుంజరహ నరో కుంజరహ అన్నాడు ధర్మరాజు. అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టేయాలని అన్నాడు. రాజకీయంలో ఇది చెయ్యొచ్చు. ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం ఆడవలసి వచ్చింది. ఆ సందర్భానికి నాలాంటి సామాన్యుడు కూడా జాకరేంటి? రాజకీయం అది, రాజకీయం. అబద్ధం అని కాదు, రాజకీయం అదే. దానికి అబద్ధం అనము, నిజాయితీ అనము. నిజాయితీ అనే పదం రాజకీయం డిక్షనరీలో ఉండదే. రాజకీయం అనే డిక్షనరీ తీయండి, నిజాయితీ పదం ఉంటుంది చూపించండి నాకు. సార్, మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం లేదు? నో, ఇంకే పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను, డివోర్స్. లేదు, తెలియదు, చెప్పలేను. కాలం నిర్ణయిస్తాను. దట్ మీన్స్ అడల్టరీ. అదే అందుకే ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నారని, గుడ్లకి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుమిలేట్ అవుతుంది కదా సార్. నేనే భూప్రపంచం మీద తప్పు చేశాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరు భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థల్లో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యుడి నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు వేరు. నేను ముందే మీకు చెప్పాను,
నేను తప్పు చేస్తుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాలి. నేను జోదమాడను, అలాని వ్యసనం నాకు లేవు. మత్తులో ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, నన్ను కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అంటే ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మాధుర్యం దొరికిందా? నేనే చిన్నపిల్లని కాదండి. మా ఏజ్ ఈజ్ 58లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు మెట్లు ఎక్కుంటా ఇక్కడికి వచ్చాను, ఎన్నో ఇది అధిగమించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది రాదు. నేను చెప్పిందంతా మనస్సాక్షిగా చెప్పాను. దేశంలో, ఈ సువిశాల భారతదేశంలో, ఈ డెమోక్రటిక్ స్టేట్లో నువ్వు ఇక్కడ ఉండకూడదు అనే అధికారం ఏ మానవుడికి లేదు. ఇట్స్ మై రైట్ టు స్టే ఎనీవేర్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. చట్ట ప్రకారం ఆమెకి వివాహం చేసుకున్నారు, విడాకులు అవ్వకుండా ఇంకో మహిళతో ఉంటానని చెప్పడం కూడా చట్టం. విడాకులు ఇచ్చి ఇవాళ అయిపోతుంది కదా, డివోర్స్ ఇచ్చేస్తుంది. మాధురి భర్త నుంచి మీకు ఏమైనా ఫోన్ కాల్ చేసి మా భార్య భర్తల మధ్యన మీరు నాకెప్పుడు తప్పు ఆయన ఎప్పుడు నాతో మాట్లాడలేదు. ఒక స్నేహితుడిగా తెలుసు, కానీ ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ పడి నాకు తెలియదు. మరి ఇవన్నీ ఒక ఆడపిల్ల మీద ఇన్ని అభియోగాలు వస్తే ఆ భర్త ఊరుకుంటాడా, కన్నవారు ఊరుకుంటారా, అత్తవారు ఊరుకుంటారా? సభ్య సమాజం. ఆ టైంలో ఉరేసుకుని చనిపోవాలనుకునే ఆడబిడ్డకి నేను అండగా ఉంటానని మాటిచ్చానని మళ్ళీ చెప్తున్నాను. ఏంటివి? తిరిగాం కదండి, మేము తిరిగామని చెప్తున్నాను కదా.